చాలా బాగుంది. బ్రో విక్రమ్ యాక్టింగ్ అనిపిస్తుందో చాలా బాగుంది. బాగుందా? సినిమా గురించి ఒక పాయింట్లో ఏం చెప్తావు? నేను అనలైజ్ చేయలేదు, ఎంజాయ్ చేశాను అంతే. సినిమా ఎలా అనిపించింది? చాలా సూపర్ సినిమా ఉన్నది, చాలా బాగున్న సినిమా, బెస్ట్ సినిమా. బాగుందా? చాలా బాగుంది. ఏం నచ్చిందన్న మీకు? ఈ సిచ్యువేషన్లో బాబు చేస్తున్నారు కదా కబడ్డీ కోసం, అది చాలా నచ్చింది. ఓకే బ్రో. అన్న ఆయన ఎలా అనిపించింది? చాలా సూపర్ అన్న, బాగుందన్న, చాలా బాగుంది. సినిమాలో ఏం నచ్చిందన్న మీకు? మొత్తం అన్న మొత్తం నచ్చింది. సినిమా ఓవరాల్గా ఎలా అనిపించింది? మొత్తం కింద స్థాయి నుంచి పైకి వెళ్ళాడు అన్న, సూపర్. మొత్తం ఫాదర్ సెంటిమెంట్ అన్ని సూపర్. డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? సూపర్ అన్న, మొత్తం చాలా బాగుంది. బాగుందా? హాయ్ బ్రో, మీకు ఎలా అనిపించింది? సూపర్ బ్రో. ఈ మధ్య వచ్చిన రీసెంట్ మోటివేషన్ ఫిలిమ్స్లో ఇది ఒకటి మంచి మోటివేషన్. బాగుందా? సూపర్ ఉంది. ఓకే బ్రో. హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా? హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా? బాగుందా సినిమా? స్పోర్ట్స్ మ్యాన్ మంచి సినిమా, హైలైట్. ఓకే బ్రో. హాయ్ ఎలా అనిపించింది సినిమా? బాగుందా? ఇంకా ఎలా అనిపించింది సినిమా? హాయ్ బ్రో, ఎలా అనిపించింది? బాగుంది. ఎలా అనిపించింది సినిమా? ఎక్సలెంట్. ఎలా ఉంది బ్రో సినిమా? ఎలా ఉంది సార్ సినిమా? పర్లేదు, చూడొచ్చు. హాయ్ ఎలా బాగుంది. సార్ ఎలా అనిపించింది? సూపర్. మైండ్ బాగుంది లోపల. హాయ్ బ్రో, ఎలా అనిపించింది? బాగుంది. ఆగండి, ఎందుకు వెళ్ళిపోతున్నారు? హాయ్ బ్రో, ఎలా అనిపించింది బ్రో? ఎలా అనిపించింది సినిమా? హాయ్ బ్రో, ఎలా అనిపించింది సినిమా? బ్రో మీకు ఎలా అనిపించింది? సూపర్. రాబ్రో ఆగు బ్రో. ఎలా అనిపించింది సినిమా? బాగుందండి. బాగుందన్నా? బాగుంది. సినిమాలో ఏం నచ్చింది? స్టోరీ చాలా బాగుందండి. స్టోరీ బాగుందా? ముందు మారి సావరాజ్ మూవీస్ చూస్తే సేమ్ ప్యాటర్న్, సేమ్ డైరెక్షన్ ఎలా అనిపించింది సార్? బాగా అనిపించింది, బాగా నచ్చింది. ధ్రువ విక్రమ్ మీకు యాక్టింగ్ ధ్రువ విక్రమ్ అయితే క్రేజీ అన్న, చాలా బాగుంది వాడు యాక్టింగ్ అయితే, బాగా నచ్చింది నాకు. బట్ సినిమా అయితే కొంచెం మన వారికి ఎక్కడం కష్టం, స్లో ఉంటుంది, బట్ బాగుంది, మూవీ బాగుంది. సినిమా బాగుందన్నా? బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఓకే. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇంకా మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది సినిమా? రీచ్ అయింది. నేను నార్మల్ ఎక్స్పీరియన్స్తో వచ్చా, నచ్చింది నాకు. బాగుందంటారు సినిమా? నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. థ్యాంక్ యూ బ్రో. హాయ్ సార్. సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగుందా సార్? ఎలా అనిపించింది సినిమా? నచ్చింది సినిమా. హాయ్ ఎలా అనిపించింది? బాగుందా? బాగుంది. హాయ్ బ్రో, ఎలా అనిపించింది? బాగుంది. ఎలా అనిపించింది బ్రో? బాగుందా? డైరెక్షన్ బ్రో, డైరెక్షన్ స్క్రీన్ ప్లే బాగుంది. పర్ఫార్మెన్స్ అందరూ బాగుంది. చిన్నదే కానీ చాలా బాగా తీశాడు, కొత్తగా. ఒక ముక్కలో ఏం చెప్తామన్నా? సూపర్ డైరెక్షన్ అన్న. సూపర్ డైరెక్షన్. అవి న్యాచురల్గానే ట్యాకిల్ చేశారు, చూడడానికి న్యాచురల్గా ఉంటుంది. క్లైమాక్స్ అంతా న్యాచురల్గా తీసాడు బ్రో, ఎలివేషన్స్ ఏం లేవు, బట్ న్యాచురల్ ఫీల్ కోసం అలా తీసాడు. క్లైమాక్సే బ్రో కాస్త. బాయ్ సన్ మూవీ చూసాను భయ్యా. మూవీ గురించి ఒక్క మాట చెప్తా, ఇలాంటి మూవీ రాదు. నిజంగా విక్రమ్ గారి కొడుకు అంటే ఏంటనుకున్నాను, మామూలుగా చేయలే, వేరే లెవెల్ భయ్యా. నెక్స్ట్ లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్ కోసం మాత్రం నిజంగా భయ్యా ఆ కబడ్డీ ఏం ఆడిపించినా కానీ చూసానికి అయితే ఒక్కొక్కరికి ఉత్సాహ ఆడింది. నిజంగా ఆ ఎమోషనల్ అయింది భయ్యా. అసలు ఆ లవ్ ట్రాక్ నిజంగా అనుపమ పరమేశ్వర్ అంటే గ్లామర్ రోల్ చూసినా తన గ్లామర్ కానీ తన అందాలు కానీ గురించి వేరే లెక్కలు పెట్టుకుంటే నిజంగా ఇందులో ప్యూర్ లవ్ స్టోరీ భయ్యా. లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి. నిజంగా ఒక లవ్ వల్ల మన ఎమోషనల్ కానీ మన క్యారింగ్ కానీ ఏది మిస్ కాకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించాడు. నిజంగా విక్రమ్ కొడుకు ఫస్ట్ సినిమా అనేది కాదు భయ్యా, ఈజ్ ద బెస్ట్ సినిమా. అలాగే నిజంగా డైరెక్టర్ గారి గురించి చెప్పాలనుకుంటే ఒక మాట చెప్పాలి, ఇలాంటి సినిమా రాదు భయ్యా. చాలా అసలు నిజంగా విక్రమ్ గురించి చెప్పాలంటే డైరెక్టరు ఒకటే మాట, విక్రమ్ గారు కొడుకుని తీసుకొచ్చి ఇంత అద్భుతమైన కాన్సెప్ట్, ఒక లవ్ ట్రాక్, ఒక ఎమోషనల్, ఒక కబడ్డీ అనే ఒక చిన్న గేమ్ని ఇంత హై లెవెల్లో చూపించడం అనేది మామూలు విషయం కాదు, వేరే లెవెల్లో ఉంది భయ్యా. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చెప్తున్నా ఈజ్ ద బెస్ట్ భయ్యా. సినిమా ఈజ్ ద బెస్ట్ అనుకోవచ్చు. ప్రతిదీ కూడా చాలా బెస్ట్గా ఇచ్చారు, చాలా మంచి సినిమా. అలాగే మేము చెప్పుకోవాలి క్లైమాక్స్ భయ్యా, అదిరిపోయింది క్లైమాక్స్. అసలు చూస్తున్నంత చెప్పు కూడా కబడ్డీ ఆడుతున్నప్పుడు కూడా అసలు వేరే లెవెల్లో చూపించారు. ఇంకోటి మెయిన్ ఈ సినిమాకి సంబంధించి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సినిమా అనమాట. అంటే మన ఎదుగుదలని ప్రతి ఒక్కరు ఎలా తొక్కాలని చూస్తారని దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చూపించారు. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్ తెలుగులో. హాయ్ అన్న, ఇప్పుడే బాయ్ సన్ సినిమా చూసాన్న. సినిమా విషయానికి వస్తేనా ఒక మంచి సినిమా, ఒక మంచి మనసులో సినిమా అన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విక్రమ్ గారు కొడుకు అని తెలిసింది, ధ్రువ విక్రమ్. అంటే ఇంతకుముందు ఆయన ఒక సినిమా చూసే కానీ అంత అనిపించలే, కానీ ఈ సినిమా అన్న జీవించేసాడన్న యాక్టింగ్ అయితే
అంటే విక్రమ్ని మనం మర్చిపోయే యాక్టింగ్ చేశాడని చెప్తాను. అంటే యాక్టింగ్ అంటే అన్న చింపేశాడని చెప్తానా. ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ అన్న నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా తీసాను డైరెక్టర్ అయితే. అసలు నిజంగా చెప్తున్నా, డైరెక్ట్గా దండం పెట్టాలని చెప్తున్నా. నేను గుడి కట్టినా పర్లేదు, అంత బాగా తీసింది నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ అన్న ఈ సినిమా ఎవరికి మనం క్రెడిట్స్ ఇవ్వాలంటే డైరెక్టర్ గారు అన్న. చాలా అంటే చాలా బాగా తీశారన్న, చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక మంచి సినిమా అన్న, చాలా బాగుంది. దీంట్లో వచ్చేసిన అనుపమ గారు యాక్టింగ్ చేశారన్న, అసలు వేరే లెవెల్ అని చెప్తా. ఇంకా హీరో గురించి వస్తే అన్న కబడ్డీ స్పోర్ట్స్ గురించి అన్న ఈ సినిమాలో చూపించినట్టు ఏ సినిమా చూపించలేదన్న, చాలా బాగా చూపించారు. సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు సినిమా చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బైసన్ మూవీ సినిమా చూసిన తర్వాత ఒకటే ఒక మాట, బ్లాక్ బాస్టర్ అనమాట. విక్రమ్ గారి కొడుకని కాదు కానీ ధ్రువ విక్రమ్ అయితే చాలా బాగా చేశాడు, చించేశాడు అనమాట యాక్టింగ్. ఆ స్టోరీ సెలక్షన్తోనే నిజంగా ఆడియన్స్ని గెలుచుకున్నాడు అనమాట. మెయిన్ కబడ్డీ గురించి తీసిన సినిమా అనమాట. చాలా అంటే చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఉన్నాయి. సో ఆ హీరోతో లవ్ ట్రాక్తో పాటు ఒక మంచి స్టోరీని, రియల్ లైఫ్ స్టోరీని తీసుకొని వచ్చి చాలా బాగా చూపించారనమాట డైరెక్టర్ మారీ సెల్వన్ గారు. సో ఆయన డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ రాసుకునే విధానం కానీ, ఆ ఊర్ల మధ్య ఉన్న సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ధ్రువ విక్రమ్ అయితే చించేశాడు అనమాట, చాలా బాగా చేశాడు. ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే నిజంగా పాకిస్తాన్ ఇండియా కబడ్డీ మ్యాచ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరందరూ ఫ్యామిలీతో వెళ్ళండి. తమిళ సినిమా, తెలుగు సినిమా అని కాదు, ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా, అందరు చూడాల్సిన సినిమా. చాలా బాగుంది, అందరు థియేటర్కి వెళ్ళి చూడండి బైసన్ మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. ఆ విలేజ్ ఎమోషన్ కానీ, ఆ తర్వాత కబడ్డీ గురించి చెప్పిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా 90స్లో విలేజెస్లో ఆ గొడవలు, తర్వాత ఎవరైనా ఎదుగుతుంటే ఎట్లా ఇది చేస్తారు, క్యాస్ట్ అన్నీ చాలా బాగా కవర్ చేశారు. పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే ధ్రువ విక్రమ్ గారు చాలా బాగా చేశారు. అనుపమ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ముఖ్యంగా నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే హీరో ఫాదర్గా చేసిన పశుపతి గారు అయితే చాలా బాగా చేశారు. చాలా మంచి మూవీ చూసాం. అందరూ థియేటర్స్కి వచ్చి కంపల్సరీగా మూవీ చూడండి. కబడ్డీ గురించి చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అయితే అసలు గూస్ బంప్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి చూడవలసిన సినిమా, చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. రావడం జరిగింది. సో విక్రమ్ గారి కొడుకు, సో తండ్రికి తగ్గ తనయుడు అని యాక్టింగ్లో నిరూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, ఒక లవ్ స్టోరీ మన జీవితంలో, నిజ జీవితంలో జరిగే న్యాచురల్గా తీశారు. నిజంగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి అనే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. అండ్ కబడ్డీ గురించి నిజంగా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లిటరలీ గూస్ బంప్స్ వస్తుంది. ఇండియా పాకిస్తాన్ కబడ్డీతో పాటు వాళ్ళ విలేజ్లో జరిగే గొడవలు ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ తగ్గకుండా డైరెక్టర్ గారు అయితే రాసుకున్న విధానం అయితే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చూపించే విధానం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టు చాలా ఎమోషన్లో మనకు ఒక ఎమోషన్ వచ్చేస్తుంది, ఆ రేంజ్లో తీసుకెళ్లారు. చాలా బాగుంది స్టోరీ. కానీ మన అనుపమ గారు అయితే నిజంగా ఆ విలేజ్ గెటప్లో జీవించేశారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక విక్రమ్ గారి కొడుకు అయితే నిజంగా తనయుడు, మనం విక్రమ్ గారి యాక్టింగ్ చూసినట్టే అనిపిస్తుంది. అంత మిస్మరైజ్ చేశారు యాక్టింగ్తో. ఒక అదృష్టంగా అండ్ తనయుడు అని నిరూపించుకున్నాడు. డోంట్ మిస్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. నిజంగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లిటరలీ గూస్ బంప్స్ వస్తుంది. ఖచ్చితంగా మీరు అందరు ఫ్యామిలీతో చూడండి. ఒక మంచి మూవీ, ఒకవేళ మీరు చూడకపోతే ఒక మంచి మూవీ చూసామనే ఫీల్ మిస్ అవుతుంది. రీసెంట్గా నేను చూసినలో ద బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. అంటే తమిళ, తెలుగు అని కాదు, కంటెంట్ ఉన్న సినిమాని మనం ఆదరించాలి. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా, గుండెని హత్తుకునే సినిమా ఇది. డోంట్ మిస్, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.